మొన్న మాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో వర్చువల్ కాన్ఫరెన్స్ లో వారు కొన్ని నిర్దేశాలు వారు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 6, అదేవిధంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏవైతే 6 కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సంస్థాగతపరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఒక 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి పార్టీలోనని చెప్పి. కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము క్షేత్రస్థాయిలో ఆ 25 లక్షల లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని మేము చేరుకోవటం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టాము. దానికి సంబంధించి 21,000 క్రియాశీల సభ్యుల్ని కూడా చేర్చుకోవటం జరిగింది. బూత్ కమిటీలు, కింద ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు, అదేవిధంగా కొత్తగా నియామకమైనటువంటి జిల్లాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు, ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లాధ్యక్షులు మండలాధ్యక్షుల యొక్క సహకారంతో బూత్ కమిటీల మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ కింద చూసినట్లయితే మాకు దగ్గర 2,18,000 మంది బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనపడుతుంది. కనుక ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఖచ్చితంగా ఒక సానుకూల భావన ఏదైతే ఉందో అది పెరుగుతున్నది, ఆదరణ పెరుగుతున్నది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మేమందరం అయితే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కిందకు వెళ్లి మోడీ గారి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయం కూడా ప్రజల నుండి వస్తున్నటువంటి భావన. ఇవాళ 3 పర్యాయాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి ఆదరణగా మారి 3వ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం. అంతకు ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు, మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా విద్వేషం, ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. విధ్వంసంతో గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ తన పాలన ప్రారంభించింది. ప్రజావేదికని కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు. ఇవన్నీ కష్టాలు. ఒక్క పెట్టుబడి రాష్ట్రంలోకి రాలేదు. బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. మరి మద్యం తగ్గిస్తామన్నటువంటి వారు మద్యం ఒక మాఫియా తయారయ్యి మద్యం మాధ్యమంగా వారు డబ్బులు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా తన గళం వినిపించింది. అటు మద్యం మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మరి విద్యుత్తులో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన గళం విప్పి గట్టిగా వినిపించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి నేపథ్యం. కనుకనే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పి మేమైతే నమ్ముతున్నటువంటి విషయం.
ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి. ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించే ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా గళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది. ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని. ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి, మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఆశీర్వదించారు. ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు. ఆగిపోయినటువంటి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. ఆగిపోయినటువంటి అమరావతికి, మన అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి 12,500 కోట్లు మరి ఏడీబీ నుండి, అదే విధంగా ఇంకొక 11,000 కోట్లు హడ్కో నుండి ఇవ్వటం కానివ్వండి, మరి రోడ్ల మరమ్మతుకు కావాల్సినటువంటి వనరులు పైనుండి సమకూర్చుకోవటం, ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ని ఒకంత మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం. పంచాయతీ రాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది కాకుండా ఇంకొక 7,200 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్ లో ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వెళ్లి మా రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉంది, మాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మనం ఒక కార్యక్రమం చూసాం. చంద్రబాబు గారు నిన్న P4 కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమం యొక్క ఆలోచన లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలన. భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఏవైతే కార్యక్రమాలు ప్రవేశపెట్టారో, ఇప్పుడు 80 కోట్ల మందికి వాళ్ళ దేశంలో ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా కరోనా సందర్భంలో మహిళల ఖాతాలోకి 500 రూపాయలు వేయడం కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈస్, ఇవాళ ఎంఎస్ఎంఈస్ 12 కోట్లు ఉంటే దాని మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇంకొక 5-6 కోట్ల మంది ఉంటారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి సహకారం కావచ్చు. అదేవిధంగా టాప్ 5 కంట్రీస్, మొన్న చంద్రబాబు గారు ఏమన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా కింద పేదరికంలో ఉన్నటువంటి వారికి చేయూతను అందివ్వాలి అనేటువంటి లక్ష్యం ఈ కార్యక్రమం వెనుక ఉన్నది అని చెప్పి వారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు అంతకు ముందు ఏమని చెప్పారు, టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయి దేశంలో, అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి 500 టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 1 కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం 5,000 రూపాయలు ఆనరేరియం ప్రతి నెల ఆ బిడ్డలకు ఇస్తుంది. దానికి ఇంకొక 5,000 రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ బిడ్డలకి ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే పైన టాప్ 500 కంపెనీస్ అని నరేంద్ర మోడీ గారు ఏవైతే అన్నారో అదే విధంగా ఇక్కడ కింద చంద్రబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు వారందరూ కూడా కింద ఉన్నటువంటి బిడ్డలకి చేయూతనివ్వాలి అని చెప్పి వారిచ్చినటువంటి పిలుపు. కనుక ఈ రెండు, పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కింద రాష్ట్ర ప్రభుత్వంగా సమాంతరంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆలోచన, నేను ఇందాక చెప్పాను మోడీ గారు టాప్ 500 కంపెనీస్ అన్నారు, ఇక్కడ చంద్రబాబు గారు టాప్ ధనికులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ రకంగా సమాంతరంగా వెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా నేషనల్ హైవేస్ కింద కూడా
దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు గడ్కరీ గారు మన రాష్ట్రానికి ఇచ్చారు. ఇప్పుడు విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళ శ్రీకారం మనం చుట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము విశ్వసిస్తూ కింద ఇవాళ 3 పార్టీలు కూడా మంచి ఒక చక్కటి ఈ కూటమి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తుంది కనుక ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇవాళ. ఆ సందర్భంలో పార్టీ ఏదైతే ఉందో పార్టీ పరంగా మేమేం చేసుకోవాలి, పార్టీ పరంగా మా కార్యకర్తలు ఏ విధంగా చురుకుగా ఉండాలి అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఇవాళ జిల్లాధ్యక్షులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేమందరం కూడా సన్నద్ధమవుతున్నాం.